హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ బై స్పందన. యా, మళ్ళీ వ్లాగ్ పెట్టేసే టైం అయితే వచ్చేసింది. చాలా ట్రై చేస్తున్నాను లాంగ్ వీడియోస్ పెట్టడానికైతే. షార్ట్ వీడియోస్ డైలీ డైట్ చేయడం వల్ల వెయిట్ లాస్ వీడియోస్ చేయాలి అండ్ టైర్డ్ అయిపోతున్నా. వాకింగ్ చేయడము, వర్కౌట్ చేయడము అండ్ ఇంట్లో వర్క్స్ అన్ని మేనేజ్ చేయడము. దట్టు ఇంకా సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్ అయితే పిల్లలకు హాలిడేస్ ఏమో కానీ యాజ్ ఏ హౌస్ వైఫ్గా, యాజ్ ఏ మామ్గా అయితే అసలు మనకైతే హాలిడేసే ఉండవు. అటు ఆ వర్క్స్ పిల్లలతో ఆ డే అంతా మేనేజ్ చేసుకోవడము, వీడియోస్ తీయడము అండ్ ఎడిటింగ్ చేయడము, మళ్ళీ అప్లోడ్ చేయడము చూస్తుండగానే మార్నింగ్ అయితే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి అసలు ఆ డే అంతా ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. చూస్తుండగానే ఆ డే అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడే వచ్చేసిందా, మళ్ళీ నేను మార్నింగ్ వాకింగ్ చేయడము, మళ్ళీ వర్కౌట్ చేయడము. బట్ 90 డేస్ ఒక ఎత్తు అయితే ప్రజెంట్ చేస్తున్న 45 డేస్ ఛాలెంజ్ అయితే డిఫరెంట్ అనమాట. ఎందుకంటే 90 డేస్ ఛాలెంజ్లో నేను నో రైస్ ఛాలెంజ్ తీసుకున్నా కాబట్టి అప్పుడు నేను ఖచ్చితంగా లంచ్కి నా వరకు నా మట్టుకు ఏదో ఒకటి చేసుకునే దాన్ని. కీన్వానా, చపాతీనా, గడకనా ఏదో ఒకటి. అసలు అంత బిజీగా ఉంటూ కూడా ఇంకప్పుడు స్కూల్ ఉండేది, మేనేజ్ చేస్తూ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, నేను మా అత్తమ్మ వాళ్ళు ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, బయటికి వెళ్ళినా నా వరకు నేను అన్నీ మేనేజ్ చేసుకుంటూ లంచ్ టైంకి మాత్రం ఏదో ఒకటి చేసుకున్నా. కానీ అదేందో ఆ ఛాలెంజ్ అయిపోగానే ఇప్పుడు 45 డేస్కి వచ్చేసరికి లైక్ రైస్ ఉంది కదా, ఇంకా ఏముందిలే రైసే కొంచెం తిని ఎక్కువ కర్రీ పెట్టుకుంటే అయిపోతుంది కదా అనే దాంట్లోకి వచ్చేసిన. కొంచెం ఏమంటారు, నాకైతే చిన్న చిన్న కేర్లెస్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది కొంచెం. అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసి 8 డేస్ అవుతున్నా కానీ నేను ఒక్కసారి కూడా కీన్వా అయితే చేసుకోలేదు. రోజు అనుకుంటున్నా రైస్ అండ్ కీన్వా కలిపి ఒక హాఫ్ కప్ రైస్, హాఫ్ కప్ కీన్వా కలిపి చేసుకుందామని డైలీ అనుకుంటున్నా. కానీ డైలీ నాకు కుదరట్లేదు. ఈ సమ్మర్ వల్ల నేను హాలిడేస్ వచ్చేసరికి నేను లేట్గా లేస్తున్నా. అసలే నేను కొంచెం మార్నింగ్ పర్సనే కాదు, లేట్గా లేస్తా. ఇంకా ఈ సమ్మర్ అడ్వాంటేజ్ తీసేసుకొని ఇంకా లేవబుద్ధి అయితే లేదు. ఈ పిల్లలకి ఎట్లాగో హాలిడేసే కదా, ఏముందిలే అని. కానీ మార్నింగ్ లేస్తే మన డే అంతా తొందరగా ఫినిష్ అయిపోతుంది, చాలా టైం మిగులుతుంది. ఇంకా వీడియోస్ చేసుకోనీకైనా ఉంటుంది, ఇంకేమైనా ఇంట్లో వర్క్స్ ఏమైనా రెసిపీస్ చేసుకోనీకైనా టైం ఉంటుంది. ఈ సడన్గా తొందరగా లేట్గా లేచేసరికి అన్నీ తొందరగా చేయాల్సి వస్తుంది. ఇంక ఈరోజైతే మార్నింగ్ ఇంకా లేచేసరికి ఇంకా మా ఆయన డ్యూటీ వస్తుంది అన్నాడు. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్కి అయితే పోహా అయితే చేస్తున్నా. పోహా అయితే వెయిట్ లాస్లో కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటాయి, దాంట్లో పీనట్స్ వేస్తాం కాబట్టి. సో వెయిట్ లాస్కి కూడా తినొచ్చు. అయితే ఇక్కడ ఏమైనా డ్యూటీస్ అయితే వీళ్ళవి హడావిడి ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. సో ఇక్కడ నేను వీడియో తీసుకోవాలనే దాంట్లో పల్లీలు వేయడమే మర్చిపోయినా కంప్లీట్గా. అసలు పోహా టేస్టే కంప్లీట్ పల్లీలతో ఉంటుంది. ఈ పల్లీలు వేయడం అనేదే మర్చిపోయినా. ఇంకా నా హస్బెండ్కి మెయిన్గా ఈ పల్లీలు ఎక్కువ ఉంటే ఇష్టము. ఇంకా అటుకులు వేసినాక నాకు సడన్గా గుర్తొచ్చింది పల్లీలు వేయలే అని. ఇంకేం లేదు, ఇంకా చూసే లోపే లేదంటే తిడతాడు మొత్తం ఎక్కడ పెడుతున్నావు మైండ్ అనేసి. ఇంకా అందుకే గబగబా మళ్ళీ ఆయిల్ వేసేసి పక్క దాంట్లో ఈ పీనట్స్ అన్నీ వేసి మంచిగా రోస్ట్ చేసేసిన. చూసారు కదా ఎన్ని వేసినో, అవన్నీ వేసి మంచిగా అయితే ఫ్రై చేసిన. పోహా చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నా. వేడి తింటే బాగుంటుంది. ఆలు ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసి పోహాలో తాలింపులో కూడా ఆలు వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ పోహా వేస్తే నిజంగా చాలా అంటే చాలా ఎమ్ముంటుంది. ఈ మహారాష్ట్ర వాళ్ళు చాలా తింటారు ఈ పోహా అనేది. ఇంకా అట్లా పోహా రెడీ అయిపోయింది. ఇంకా లెమన్తో వేస్తే లెమన్ పిండుకొని తింటే ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను నా హస్బెండ్కి ఇద్దామని అయితే సర్వ్ చేసిన. సో వెళ్ళేసి ఇచ్చేసిన. ఇంక ఈలోపు జున్ను కూడా మార్నింగ్ అయితే లేచేసిండు, లేట్గా లేచిండు. టైం అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి 8:45, 10 అవుతుంది. ఇంక అప్పుడు లేచిండు. అనుకున్నా అంటే పోహా ఇంకా నా హస్బెండ్కి నేను కూడా తినొచ్చు కదా, కొంచెం అట్లా హాఫ్ చిన్న కప్పులో సగం అంతా తిందాము అని అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలే, జున్ను తింటాడని తెలుసు కానీ ఖుషి తింటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూద్దాము, చేసే అంత చేద్దాము, మిగిలితే నేను తిన్నాము లేదంటే పిల్లలకు పెడదాము అనుకున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసి నేనైతే ఇంకా ఖచ్చితంగా మనము
హౌస్ క్లీనింగ్, మాపింగ్, తర్వాత ముగ్గులు వేయడం అయితే ఖచ్చితంగా మనకి ప్రతి ఇంట్లో ఉండేదే కదా. నేనైతే ఖచ్చితంగా క్లీనింగ్ అదంతా చేసేసి ముగ్గులు అయితే పెడుతున్నా. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఫస్ట్ ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకొని ఇంకా డ్యూటీ ఉంటే ఫస్ట్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసి ఫస్ట్ అయితే నేను చేసేది ఫస్ట్ బాక్స్ పెట్టేయడం. దాని తర్వాతే ఇంకా మాపింగ్ అంతా చేసిన కాబట్టి నిదానంగా అయితే ముగ్గేసి అప్పుడు నేను దీపారాధన అయితే చేసుకుంటా. సో అట్లా అంతా క్లీనింగ్ అంతా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన. ఇంక ఈలోపు సోఫా కవర్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి అది కూడా ఆరేసిన. ఇంకా నెక్స్ట్ దీపం పెట్టుకుందామని అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నా. అలా నా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా పిల్లలిద్దరికి కూడా ఫ్రెష్ అప్ అయితే చేసిన. ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటావా నాన్న, పోహా చేసిన అంటే సరే అమ్మ తింటా అన్నాడు. సో యాక్చువల్గా జున్నుకి వాళ్ళ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ కింద పెడతారనమాట ఉగ్గాని. సో అలా ఇంకా ఈ పోహా కూడా పల్లీలు వేస్తే పిల్లలిద్దరికి ఇష్టము, మంచిగా తింటారు ఆ పల్లీలు వస్తే ఇంకా వాళ్ళ నాన్న లాగానే. సో అట్లా ఇంకా పల్లీలు ఉన్నాయి కాబట్టి చూసుకొని తింటామమ్మ, బబ్బలు ఉన్నాయి కదా తింటామనేసి ఇంకా అంటే నేనే తింటా అన్నాడు. సో ఇంకా తిను నాన్న అనేసి పెట్టిన. ఇంకా ఖుషి కూడా తింటావా అనేసి ట్రై చేసిన, తింటా అన్నది. సో అట్లా ఇంకా ఖుషికి కూడా వేసుకొచ్చి ఖుషికి కూడా తినిపించేసిన. సో అట్లా వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా తర్వాత ఫస్ట్ ఎప్పుడైనా నేను ఇంట్లో పిల్లలకి తినిపించిన తర్వాతనే నాకు కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది, లేదంటే నాకు పిచ్చి ఎక్కినట్టు అయిపోతుంది. ఇంకా వాళ్ళు తినలే కదా అనేది ఒక పక్క నేను ఏ పని చేసుకోలేనమాట. ఎందుకంటే వాళ్ళ ఆకలి మీద మొత్తం క్రాంకీ ఉంటారు, మనని ఏ పని చేసుకోనియరు. అదిగాక ఆకలి మీద వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ తినేది తినకుండా ఇంకా వేరే జంక్ ఫుడ్ మీదకి వాళ్ళకి మైండ్ అంతా డైవర్ట్ అవుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టేసి ఇంకేమైనా ఇవ్వవా అమ్మ, ఏమైనా బిస్కెట్స్ ఉన్నాయా, ఏమైనా చాక్లెట్స్ ఉన్నాయా అమ్మ, ప్లీజ్ అమ్మ ఆకలి వేస్తుందమ్మా అని అంటూ ఉంటారు అనమాట. సో అట్లా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకొని చేపించేసి నేను ఇంకా చూద్దాము వాళ్ళు ఎంత ఉందని చూసేసరికి అలా చాలా తక్కువ ఉందన్నమాట. సో అది సరిపోదని అర్థమైంది. ఇంకా ఈలోపు మా సతీష్ అయితే వచ్చిండు పిల్లలకి ఇంకా బ్రెడ్ అండ్ కేక్స్ తీసుకొచ్చిండు. యాక్చువల్గా అయితే వెళ్ళిపోయిండు డ్యూటీకి, కాకపోతే ఇంకా టైం పడుతుంది అనేసి ఇంకా లంచ్కి ఏమైనా చేసినావా అని అడిగితే ఇంకా లేదు రైస్ ఒకటి ఉంది అంటే సరే నాకు కర్డ్ రైస్ ఇవ్వు, నాకు ఒకవేళ డ్యూటీ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే నేను తినేస్తా, మేనేజ్ చేస్తా అన్నాడు. సో అట్లా కర్డ్ రైస్ అయితే కలిపి పెట్టేసిన. ఇంకా తీసుకెళ్ళిండు. వచ్చేటప్పుడు ఇంకా బ్రెడ్ అండ్ కేక్స్ అయితే తీసుకొచ్చిండు. ఈ కేక్స్ తెలుసా మీకు, చిన్నప్పుడు మనం బాగా తినేది కదా ఈ క్రీమ్ కేక్స్. ఇప్పుడంటే పేస్ట్రీస్, కూల్ కేక్స్ అట్లా వస్తున్నాయి, కానీ ఈ కేక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. బేసిక్గా నేనైతే కేక్స్ ఎక్కువ తినను, కాకపోతే ఇక్కడ మేము ఉన్న దగ్గర బాలు బేకరీ అని ఉంటుంది, దాంట్లో ఈ చాక్లెట్ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఏమో ట్రై చేసినాము, అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా డే బై డే పిల్లల కోసం అట్లా తీసుకొస్తూ ఉంటాడనమాట. నేను ముందు వెయిట్ లాస్ ఛాలెంజ్కి ముందు తినేదాన్ని నేను కూడా, ఇప్పుడైతే తినట్లేదు. ఇంకా అంతే, నేను అటు బోళ్ళు దోమేలోపు ఇటు సోఫాలో మొత్తం ఆ చాక్లెట్ క్రీమ్ అంతా పూసేసిరు. ఇంకా జస్ట్ ఇవ్వాలి ఆ సోఫా కవర్ తీసేసి వాషింగ్కి వేసిన అంతే. ఈలోపే చూసిరు కదా మొత్తం సోఫాలో మొత్తం చాక్లెట్ అంతా పెట్టిరు. సో అది మెల్లగా ఇంకొక రోజు క్లీన్ చేయాలి ఆ సోఫా అంతా, ఈరోజు అయితే కుదరదు అనేసి జస్ట్ అక్కడి వరకు అయితే నేను తుడిచేసిన. ఇంకా ఇక్కడంతా క్లీనింగ్ అయితే చేస్తున్నా.
అసలు పిల్లలుంటే ఇల్లులాగా ఉండదండి. ఎంత సదిరినా కూడా మొత్తం చెత్తనే. ఇంకా మా పిల్లలు మెయిన్గా అయితే ఏదైనా ఇన్ కేస్ ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకో, ఆ ఆర్డర్ కవర్స్ని కూడా మొత్తం కత్తెర బట్టి మొత్తం కట్ చేసి ఇల్లంతా చేస్తారు. అట్లాంటి పిల్లలు పిడుగులు. వీళ్ళు పిల్లలే కాదు. చూసారా, ఇంక ఈ లోపల ఆరిపోయింది కదా అని జస్ట్ తెచ్చి సోఫా మీద వేస్తే ఇంకా మా ఖుషి అయితే డైరెక్ట్ దాన్ని బొమ్మ పట్టుకొని సోఫా మీదకి ఎక్కి ఆడుతుంది. ఇక అట్లుంటే వీళ్ళే అసలు. సో ఇక్కడ కమింగ్ టు ఈరోజైతే నేను ఈ లెమన్ అండ్ జింజర్తో ఒక డిటాక్స్ డ్రింక్ అయితే ట్రై చేస్తున్నా. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేనైతే చాలా రోజుల నుంచి చూస్తున్నా, అంటే ఓన్లీ లెమన్ వాటర్ తాగడం కంటే ఇంకేమైనా యాడ్ చేద్దాము, జింజర్ కూడా మంచిది కదా హెల్త్కి, ఫ్యాట్ కట్టారు కదా అనేసి నేనైతే ఫస్ట్ అయితే లెమన్స్ అన్నీ కట్ చేసి ఆ లెమన్ జ్యూస్ అంతా మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసిన. దాని తర్వాత జింజర్ ఉంటుంది కదా, జింజర్ని కూడా మంచిగా పీల్ అంతా తీసేసి కట్ చేసేసి మంచిగా ఒక మిక్సర్లో, నేను తక్కువే క్వాంటిటీయే తీసుకున్నా. సరే ట్రై చేద్దాము ఫస్ట్ అయితే, దాని తర్వాత మనం అలవాటు చేసుకుందాము అనేసి అయితే నేను ట్రై చేద్దామని తక్కువ క్వాంటిటీలో అయితే ట్రై చేస్తున్నా. సో అట్లా పీల్ అంతా తీసేసి మంచిగా వాష్ చేసేసి చిన్నగా కట్ చేసేసుకున్నా. మిక్సీలో అల్లం ముక్కలు అన్నీ వేసి వాటర్ యాడ్ చేసి మంచిగా స్మూత్గా బ్లెండ్ అయితే చేసుకున్నా. అండ్ పచ్చి కొమ్ములు పసుపు ఉంటుంది కదా, పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి ఉంటే కూడా ఈ అల్లంతో పాటు పచ్చి పసుపు కొమ్ములు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీకి వేసుకుంటే కూడా అది కూడా బాగుంటుంది. నేనైతే నాకు ఫస్ట్ టైం నాకు తెలియదు, నార్మల్గా కషాయం లాగా చేసుకుంటాం కదా మనము, కాకపోతే ఇదేంటంటే ఐస్ క్యూబ్స్ లాగా చేస్తున్నా నేను. ఈ లెమన్ అండ్ జింజర్ వాటర్ వేసేసి ఐస్ క్యూబ్స్ లాగా చేసి డైలీ ఒక హాట్ వాటర్లో డైలీ ఒక క్యూబ్ వేసుకొని తాగుదామని అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అవుతుంది కదా ఇంకా మెటబాలిజం పెంచుకోవడానికి. సో అట్లా నాకైతే ఏదో అల్లం పేస్ట్ పట్టినట్టు అనిపించింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పడతాం కదా, సో అట్లా ఇంకా జింజర్ ముక్కలు వేసేసి నేను ఇంకా వాటర్ వేసి మిక్సీకి వేసిన. అప్పుడు ఇది మెత్తగా పేస్ట్ లాగా వచ్చింది కదా, ఆ జింజర్ జ్యూస్ని అయితే స్ట్రెయిన్ చేసి దాంట్లో ఫ్రెష్, ఇప్పుడు నేను లెమన్ జ్యూస్ తీసిన కదా, ఆ లెమన్ జ్యూస్ అయితే దీంట్లో మిక్స్ చేయాలి. అసలు లెమన్ జ్యూస్ మిక్స్ చేయగానే కలర్ జ్యూస్ ఇలా ఎట్లా అయిపోయిందో, కొంచెం లైట్ పేల్ ఎల్లో కలర్ లాగా వచ్చేసింది. సో ఇక్కడ నేను ఈ ట్రే నా దగ్గర ఉండే అనమాట, ఎప్పుడో తీసుకున్నాము. సరే ఇంకా ఐస్ క్యూబ్స్ ట్రేలో ఇదంతా వేసి మంచిగా ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసినామంటే మంచిగా ఇన్స్టాంట్ డెటాక్స్ క్యూబ్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. సో అట్లా నాకు కరెక్ట్గా 1 2 3 4 8 8 16 మొత్తం 16 క్యూబ్స్ వచ్చినాయి అన్నమాట నాకు. యాక్చువల్గా నేను కొంచెం ఆగమాగం చేస్తే కొంచెం జ్యూస్ అంతా పోయింది. సో మళ్ళా చేసి నాకు ఇంకొక 4 ఎక్స్ట్రా క్యూబ్స్ అయితే వచ్చేవి, కాకపోతే నేను చేసిన మిస్టేక్స్ వల్ల కొంచెం అయితే కింద పడ్డది. సో అట్లా నేను ఫ్రీజర్లో అయితే పెట్టేసుకున్నా. ఇంకా మా పిల్లలు ఊకే అది ఓపెన్ చేస్తారు, దాంట్లో ఐస్ క్రీమ్స్ ఉంటాయని. సో లాక్ కూడా వేసి ఆ కీ కూడా నా దగ్గర అయితే పెట్టుకున్నా. సో అట్లా అదైతే డెటాక్స్ క్యూబ్స్ అయితే రెడీ చేసుకున్నాను. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇదైతే. మార్నింగ్ నేను యాక్చువల్గా డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతా కదా, సో ఆ హాట్ వాటర్ ఎట్లాగో హాట్ వాటర్ తాగుతా కాబట్టి ఆ హాట్ వాటర్లో లెమన్ జింజర్ క్యూబ్ వేసి కొంచెం హనీ వేసుకొని తాగుదామని నేను అనుకుంటున్నా. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎట్లాగో ఎర్లీ మార్నింగ్ ఇది తాగుదాం అనుకుంటున్నా. ఇంకా నేను యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ ఎట్లాగో తాగుతా కదా, ఆ టైంకి యాపిల్ సైడర్ వెనిగర్ యాజ్ యూజువల్ అయితే తాగుతా. ఇది మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నా. సో ఇంకా లంచ్కి ఇది నేను మొన్న చేసిన సాంబార్ అండి, నా దగ్గర అదే ఉంటే ఇంకా సాంబార్ ఎందుకు వేస్ట్ చేయడము, ఎట్లాగో మేము తింటాము 2 days అయినా సాంబార్ని. అసలు నిన్న ముందు రోజు అయితే దాన్ని ముట్టుకోలేదు, సండే రోజు, ఇది మండే రోజు వ్లాగ్ కాబట్టి. ఇంకా సండే రోజు అది పన్నీర్ పులావ్ చేసిన కాబట్టి ఈ సాంబార్ అట్లనే ఉండే, అంత సాంబార్ ఉండే. ఇంకా సో అదే తీసి మంచిగా వేడి చేసేసుకొని ఇంకా సలాడ్ అయితే తీసుకున్నా. దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని ఇంకా మంచిగా తక్కువ అన్నం వేసేసుకొని సాంబార్ ఎక్కువ వేసుకొని తిన్నా. నాకైతే అసలు ముందు చేసిన 90 daysలో మధ్యాహ్నం ఏదైతే తిన్నానో అప్పుడే నాకు ఫుల్ఫిల్లింగ్ అనిపించకపోయేదేమో. అంటే కంపేర్ చేసుకుంటే కొంచెం రైస్ తిన్నా కానీ నాకు ఇప్పుడు ఎక్కువ కర్రీ తినడం వల్ల చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది.
యా అదనమాట. సో కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ఒక్కరోజు చేస్తే అయితే రిజల్ట్ ఉండదు. ఈ జింజర్ లెమన్ డ్రింక్ని కూడా డైలీ హ్యాబిట్లో అయితే మార్చుకోవాలనుకుంటున్నా. మార్నింగ్ మనకి టైం ఉండదు కాబట్టి ఇలా ఐస్ క్యూబ్స్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటే హెల్తీ హ్యాబిట్స్ని అయితే స్కిప్ చేయకుండా ఫాలో అవ్వచ్చు. సో అంతే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.